నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు పంట మీద తన ఇల్లుని కట్టుకున్న వాడిని పోలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. బండ మీద ఇల్లు కడితే కదులుద్దండి? ఇల్లు అనగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎంత హైట్ ఉన్నావో, ఎంత పర్సనాలిటీ ఉందో, ఎంత గొప్ప ఉద్యోగం ఉందో, ఎంత శాలరీ వస్తుందో, ఏ పొజిషన్లో ఉన్నావో అవసరం లేదు. కానీ నీ ఇల్లు ఏడుంది? ఇసుక మీద కట్టబడిన ఇల్లు బుద్ధిహీనుడిని పోలి ఉన్నది కనుక ఆ ఇల్లు గాలిలాగా ఎగిరిపోతుంది, పడిపోతుంది, కూలిపోతుంది. దేవుని వాగ్దానాన్ని వినేవాడు, దేవుని మాట వినేవాడు, దేవుడు ఇచ్చిన మాట చొప్పున నడిచేవాడు, దేవుని ప్రణాళికలో ముందుకు సాగేవాడు. ఈ 2026 నాకు తోడుగా ఉంటానన్నాడు, నన్ను నడిపిస్తానన్నాడు, నాకు సహాయం చేస్తానన్నాడు, నా పడవను నిమ్మలంగా నడుపుతానన్నాడు, నా త్రోవలకి వెలుగై ఉంటానన్నాడు. కనుక ఈ మాటలు నేను నమ్ముచున్నాను. ఇక నుంచి ఆయన మాటే వింటా. హల్లెలూయా.